మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తా ఉన్నాను, ఉమ్మడి జిల్లా అయిన కర్నూలు డిస్టిక్ నుండి నేను వచ్చిన. నా పేరు వీణా. గత 10 సంవత్సరాల తర్వాత మేము బాగుంటే ఒక తల్లి కడుపంలో ఎట్లా పుట్టింటమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటే ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలోనే ఒకరికో మీద ఒకరింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతూ ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు, రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు. మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు. మా ఇంటికి వచ్చి ధ్వంసం చెప్తా ఉన్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి ఆ వీడియో పెడతా. గత 10 సంవత్సరాల కింద మా ఇల్లు వచ్చి ధ్వంసం లేపినారు కర్నూలులో వచ్చి. ఇప్పుడు నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తూ ఉన్నాడు. ఎవరు డౌన్ ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అర్థం వీడియో. నంద్యాలలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. మేము కర్నూలు జిల్లా. గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ, మన పోలీస్ వారి శాఖకి, వీడియో మిత్రులకి, కలెక్టర్ మేడం గారికి అందరికీ మా ధన్యవాదాలు. మేము గత 10-20 ఏళ్ళ గురించి నుంచి మేము నందికొట్కూరులో ఉంటున్నాము. ఆసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి ఏమి మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు. మేము అంత డబ్బు వానికి ఇచ్చేవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక లేదా ఏమి వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు ఇక్కడ నుంచి సంపాదిస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ చెప్తా చేయండి వానికి. ఏమి నీయకుంటే ఏమి మాకు ఇళ్ళ వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళని ఏమి నాశనం అయిపోయిండ్రు. ఇదిగో ఏమి సీసీ కెమెరాలు, ఇండ్లు, వయసు వచ్చింది మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. ఏమి మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే లేదు. ఏమన్నా అంటే భిక్షాటం చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు. పొడిమేలు తీసుకొని బెదిరిస్తాడు. ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మన ధమ్కిచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉండని మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తరగతి పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాజెండర్ మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాజెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు. వచ్చినామంటే మేము జై హైదరాబాద్.